స్కూలు కాపరి నుంచి డాక్టరేట్ వరకు ఆంధ్రశ్రీ ప్రస్థానం ఇదే. తెలుగు సాహిత్య ప్రపంచం ఓ అద్భుత ప్రతిభను కోల్పోయింది. ప్రముఖ రచయిత, కవి, గేయ రచయిత ఆంధ్రశ్రీ 64 తుది శ్వాస విడిచారు. ఉదయం ఆయన ఇంట్లో అకస్మాత్తుగా కుప్పకూలగా కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూనే ఆయన కన్ను మూశారు. కవిత్వం ద్వారా తెలంగాణ భావజాలానికి ఊపిరినిచ్చిన ఆంధ్రశ్రీ తెలుగు సాహిత్యానికి పెద్ద లోటు. ఆంధ్రశ్రీ అసలు పేరు ఆందే ఎల్లయ్య. ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామంలో జన్మించారు. జీవిత ప్రారంభం చాలా కష్టసాధ్యంగా సాగింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరిగారు. తన మూలాలు ఏమిటో, సొంత ఊరు ఎక్కడో కూడా తెలియని పరిస్థితిలో జీవితం మొదలైంది. బతుకు తెరువు కోసం చిన్నతనంలోనే గొర్రెల కాపరిగా పనిచేశారు. పల్లెల్లోని ఆ సాదాసీదా జీవితం ఆయనలో కవిత్వపు మంటలను రేపింది. విద్యా వ్యవస్థలో పెద్దగా చదువు లేకపోయినా ఆయన స్వయంగా నేర్చుకుని జీవితాన్ని గురువుగా తీసుకున్నారు. తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తెలుగు భాషా సాహిత్యంపై ఆయనకు ఉన్న ప్రేమతో పాటు తన ప్రత్యేకమైన శైలి ఆంధ్రశ్రీని ప్రజాకవిగా నిలబెట్టింది. ఆయన రాసిన తొలి ప్రసిద్ధ గీతం మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు తెలంగాణ పల్లెల్లో ఓ సంచలనం సృష్టించింది. ఇదే ఆయన మొదటిసారి వేదికపై పాడిన పాట కూడా. ఆంధ్రశ్రీ పాడేటప్పుడు ఆయన చూపే ప్రత్యేక శైలి, కళ్ళు మూసుకొని తల ఊపుతూ గంభీరంగా పాటలో లీనమవడం తెలుగు ప్రజలకు చిరస్మరణీయంగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆంధ్రశ్రీ కవిత్వం ఒక ప్రేరణ. ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం పాట ఉద్యమానికి ఊపిరిగా నిలిచింది. ఈ గేయం ప్రతి సభలో, ప్రతి ర్యాలీలో తెలంగాణ ఆత్మగా మారింది. అదే పాట తరువాత తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తింపు పొందింది. ఆయన కవిత్వం కేవలం పదాలతో కాదు, తెలంగాణ గుండె చప్పుళ్లతో నిండిపోయింది. ఆంధ్రశ్రీ కవిత్వం సినిమాల వరకు విస్తరించింది. 2007లో వచ్చిన గంగా చిత్రంలోని పాటలకు ఆయనకు నంది అవార్డు లభించింది. అలాగే ముత్యాల ముగ్గు చిత్రంలోని చిలక ఏడున్నది పాట, విచిత్రంలోని ఈ తీరం తీర్పు వంటి గీతాలు ఆయన కవిత్వంలోని లోతు, జీవనతత్వం ప్రతిబింబించాయి. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. కవిత్వమే ఆయన బలంగా, ఆత్మస్థైర్యంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఆయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం రూ.1 కోటి నగదు పురస్కారం అందించింది. గొర్రెల కాపరిగా మొదలైన ఆయన ప్రయాణం గౌరవనీయ డాక్టరేట్ వరకు చేరిన తీరు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఆంధ్రశ్రీ పాటలు, పురస్కారాలు. ప్రముఖ రచయిత ఆంధ్రశ్రీ పాటలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆర్. నారాయణమూర్తి డైరెక్షన్లో వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఆయన పాటల పాత్ర ఎంతో ఉంది. తెలంగాణ, ప్రకృతి, మానవ సంబంధాల లాంటి అంశాలపై ఆయన రాసిన గేయాలు ప్రజల హృదయాలను చేరుకున్నాయి. ఆంధ్రశ్రీ ప్రసిద్ధ గేయాలు జయ జయ హే తెలంగాణ జనని, జయ కేతనం, తెలంగాణ రాష్ట్ర గీతం, పల్లె నీకు వందనాలమ్మో, మాయమైపోతున్నాడమ్మో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, గలగల గజ్జెల బండి, కొమ్మ చెక్కితే బొమ్మరా, జనజాతరలో మన గీతం, ఎల్లిపోతున్నావా తల్లి చూడచక్కని అవరగాడు సినిమా. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.